ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. 2026లో మేషరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు సాధారణమైనవి కావు. కోటీశ్వరులు అయ్యే ముందు ప్రతి మేషరాశి వ్యక్తిలో కనిపించే 6 శక్తివంతమైన లక్షణాలను ఈ వీడియోలో వివరంగా చెప్పాం. ఈ వీడియో మీకు ఇప్పుడు ఈ క్షణంలో కనిపించింది అంటే దీన్ని యాదృచ్ఛికం అనుకోకండి. ఇది మీ జీవితానికి వచ్చిన ఒక సంకేత కాలం, మీకు ముందుగానే పంపించిన హెచ్చరిక మరియు ఆశీర్వాదం. మేషరాశి వారు 2026 సంవత్సరం మీ జీవితంలో జరగబోయే మార్పులు సాధారణమైనవి కావు, మీరు ఊహించనివి కావు. మీరు కలలో కూడా చూడని సంఘటనలు, ఇంతవరకు మీరు పడిన కష్టాలు, ఇంతవరకు మీరు భరించిన బాధలు, ఇంతవరకు మీరు మౌనంగా తట్టుకున్న అవమానాలు ఇవన్నీ వృధా కాలేదు. కోటీశ్వరులు అయ్యే ముందు ప్రతి మేషరాశి వ్యక్తిలో ఖచ్చితంగా కనిపించే 6 ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఇప్పుడు మీ జీవితంలో మొదలయ్యాయా లేదా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు మీరే అర్థం చేసుకుంటారు. ఇది భయపెట్టే వీడియో కాదు, ఇది ఊరికే ఆశలు చూపించే వీడియో అంతకన్నా కాదు. ఇది ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన 100% నిజమైన ఆస్ట్రాలజీ సత్యం. ఈ వీడియో చూస్తున్న సమయానికి దయచేసి ఎటువంటి అవాంతరం లేని చోట కూర్చోండి, మనసును ప్రశాంతంగా పెట్టుకోండి. ఇది సాధారణ వినోదం కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పే సమాచారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయం చివరిలోనే ఉంటుంది. మేషరాశి వారి జీవితంలో ఒంటరితనం ఎందుకు పెరుగుతుంది? ఇది శాపమా లేక వరమా? మేషరాశి వారు ఒక దశలో తమ జీవితాన్ని తిరిగి చూసుకుంటారు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు అందరూ దూరమయ్యారు? ఎందుకు నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు? ఈ ప్రశ్నలు 2025 చివరి నుంచి 2026 ఆరంభం వరకు మేషరాశి వారి మనసులో బలంగా వినిపిస్తున్నాయి. ఇది సాధారణ ఒంటరితనం కాదు, ఇది విధి నిర్ణయించిన ఒంటరితనం. మేషరాశి వారు జన్మదహ నాయకులు, కానీ నాయకుడు తయారయ్యే ముందు అతన్ని ఒంటరిగా నిలబెడుతుంది కాలం. కుటుంబంలో ఉన్న ఒంటరిగా ఉన్న భావన, స్నేహితుల మధ్య ఉన్న ఖాళీగా అనిపించడం, ఎవరికైనా మీ మనసులో ఉన్న బాధను చెప్పాలనిపించకపోవడం, ఇది ఎందుకు జరుగుతుంది అంటే 2026లో మేషరాశి వారు తీసుకునే నిర్ణయాలు సామాన్య నిర్ణయాలు కావు. వారి ఆలోచన స్థాయి మారుతుంది, వారి దృష్టి డబ్బు, స్థిరత్వం, అధికారం, స్వతంత్ర జీవితం వైపు వెళ్తుంది. ఆ సమయంలో పాత ఆలోచనలు ఉన్న వ్యక్తులు సహజంగానే దూరం అవుతారు. చాలామంది దీన్ని దురదృష్టంగా భావిస్తూ ఉంటారు, కానీ ఆస్ట్రాలజీ ప్రకారం ఇది అత్యంత శుభ సూచకం. కోటీశ్వరులుగా మారే ముందు ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి ఒంటరి దశ తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే ఆ సమయంలోని మనిషి తన లోపల ఉన్న శక్తిని గుర్తిస్తాడు. మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, ఈ ఒంటరితనం శాశ్వతం కాదు, ఇది మీ జీవితాన్ని పైకి తీసుకెళ్లే ముందు జరిగే శుద్ధి మాత్రమే. నిద్రలో వచ్చే సంకేతాలు కలలు కాదు, దైవిక సూచనలు. 2026 సంవత్సరం మేషరాశి వారికి కళల ద్వారా మాట్లాడే సంవత్సరం. ఇది సాధారణంగా అందరికీ జరగదు, కానీ మేషరాశి వారి దశలో ప్రత్యేకంగా దేవతల సంకేతాలు పొందుతారు. నిద్రలో గూడులు కనిపించడం, దీపాలు వెలుగుతుండడం, పూజలు జరుగుతున్నట్లు అనిపించడం, ఏదో ఒక దేవత పేరు మనసులో మోగడం, ఇవన్నీ ఊహలు కాదు, ఇవి మనసులోకి వచ్చే దైవిక సందేశాలు. ముఖ్యంగా మేషరాశి వారు కార్తికేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి రూపాల్లో దర్శనాలు పొందే అవకాశాలు ఎక్కువ. కొంతమందికి భయంకరమైన కళలు కూడా రావచ్చు. చీకటి, అగ్నిపర్వతాలు, యుద్ధాలు, ఇవి కూడా నెగిటివ్ కాదు, ఇవి మీ లోపల ఉన్న పాత భయాలు కాలిపోతున్నాయని సూచనలు. ఈ సమయంలో మేషరాశి వారి కళలను నిర్లక్ష్యం చేయకూడదు. ఉదయం లేచిన వెంటనే గుర్తున్న కళలను మనసులో తిరిగి గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే అందులోనే మీ భవిష్యత్తు మార్గము దాగి ఉంటుంది. ఆస్ట్రాలజీ చెప్తున్న సత్యం ఏమిటంటే, ఎవరి జీవితంలో పెద్ద మార్పు రాబోతుందో వారికి ముందుగానే కళల ద్వారా సూచనలు వస్తాయి. మేషరాశి వారు ఈ దశలో ఆ వరం పొందుతున్నారు. పాత సంబంధాలు అకస్మాత్తుగా ముగియడానికి నిజమైన కారణం ఇదే. మేషరాశి వారు 2026 సంవత్సరం ఆరంభంలో ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంది. ఎంతో కాలంగా ఉన్న సంబంధాలు ఒక్కసారిగా తెగిపోతాయి. ప్రేమ సంబంధం కావచ్చు, స్నేహం కావచ్చు, ఉద్యోగ సంబంధం కావచ్చు, ఎటువంటి పెద్ద గొడవ లేకుండా, కారణం అర్థం కాకుండా ఒక్కసారిగా ముగింపు వస్తుంది. ఇది మేషరాశి వారిని లోపల నుంచి కుదిపేస్తుంది, ఎందుకంటే వారు నిజాయితీగా బంధాలు పెట్టుకునేవారు. కానీ ఆస్ట్రాలజీ ప్రకారం ఇది తప్పనిసరి దశ. మేషరాశి వారు 2026 సంవత్సరంలో ఒక కొత్త స్థాయికి వెళ్ళబోతున్నారు. ఆ స్థాయికి సరిపోని వ్యక్తులు సహజంగానే జీవితంలోంచి వెళ్ళిపోతారు. ఇది శిక్ష కాదు, ఇది ఎంపిక, కాలం ఇచ్చే ఎంపిక.
చాలాసార్లు మనం వదిలిపెట్టలేని బంధాలను కాలమే తెంచేస్తుంది. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలంటే వెనక ఉన్న బరువు తగ్గాలి. ఈ దశలో మేషరాశి వారు బాధపడతారు, ఒంటరిగా ఏడుస్తారు. కానీ ఇదే దశలో వారి ఆత్మ బలపడుతుంది, నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది, ఎవరి మీద ఆధారపడకుండా నిలబడే స్థితికి వస్తారు. గుర్తుంచుకోండి, మీ జీవితంలోంచి ఎవరో వెళ్ళిపోయారు అంటే వాళ్ళకంటే గొప్పదే మీ భవిష్యత్తు. భయం లేని ధైర్యం ఇది, మామూలు ధైర్యం కాదు. మేషరాశి వారు ఒక్కరోజు గమనిస్తారు, ఇంతకుముందు భయపడ్డ విషయాలు ఇప్పుడు భయంగా అనిపించవు. ఇంతకుముందు చెయ్యలేనని అనుకున్న పనులు ఇప్పుడు సాధ్యంగా అనిపిస్తాయి. ఈ మార్పు ఒక్క రోజులో రాదు, నెమ్మదిగా వస్తుంది. కానీ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళదు. మేషరాశి వారు సహజంగా ధైర్యవంతులే, కానీ 2026లో వచ్చే ధైర్యం వేరే స్థాయిలో ఉంటుంది. ఇది అనుభవం నుంచి వచ్చిన ధైర్యం, బాధ నుంచి పుట్టిన ధైర్యం. ఈ సమయంలో మేషరాశి వారు పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం మారడం, సొంత పని మొదలు పెట్టడం, ఒకరి మాటను ఎదుర్కోవడం, తప్పు జరిగిన చోట నోరు తెరవడం. ఇది కోటీశ్వరుల యొక్క లక్షణం. ఎందుకంటే ధైర్యం లేకుండా డబ్బు నిలబడదు, ధైర్యం లేకుండా విజయము నిలబడదు. ఈ దశలో మేషరాశి వారు ఒక మాట గుర్తుంచుకోవాలి, భయం అనేది శత్రువు కాదు. భయాన్ని దాటిన తర్వాత మీ అసలైన శక్తి బయటకు వస్తుంది. డబ్బు గురించి ఆలోచించే విధానం పూర్తిగా మారిపోవడం. మేషరాశి వారు డబ్బును ఒక అవసరంగా మాత్రమే చూశారు. జీతం రావాలి, ఖర్చులు తీరాలి, కుటుంబం నడవాలి. కానీ 2026 సంవత్సరంలో డబ్బు మీద వారి ఆలోచన పూర్తిగా మారుతుంది. డబ్బు అంటే స్వేచ్ఛ అని అర్థమవుతుంది. డబ్బు అంటే గౌరవం అని తెలుస్తుంది. డబ్బు అంటే భద్రత అని అనిపిస్తుంది. ఒకే ఆదాయం మీద ఆధారపడడం సరిపోదని అనిపిస్తుంది. కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. సైడ్ ఇన్కమ్, వ్యాపారం, పెట్టుబడులు, ఆన్లైన్ అవకాశాలు, ఇవి లోభం కాదు, ఇది కాలం ఇచ్చే బుద్ధి. ఎందుకంటే మేషరాశి వారు కేవలం జీవించడానికి కాదు, స్థిరపడడానికి సిద్ధమవుతున్నారు. ఈ దశలో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు రాబోయే 10 సంవత్సరాల జీవితాన్ని నిర్ణయిస్తాయి. అందుకే మేషరాశి వారు తొందరపడకుండా, అలాగే భయపడకుండా అడుగులు ముందుకు వేయాలి. డబ్బు మీ చేతిలో బానిస కావాలి, మీరు డబ్బుకు బానిస కాకూడదు. ఈ సత్యాన్ని మేషరాశి వారు పూర్తిగా అర్థం చేసుకుంటారు. దేవునిపై ఆకస్మికమైన లోతైన విశ్వాసం పెరగడం, ఇది యాదృచ్ఛికం కాదు. మేషరాశి వారి జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ దశలో వారు తాము నమ్ముకున్న మనుషులపై నమ్మకం కోల్పోతారు. కానీ అదే సమయంలో దేవునిపై విశ్వాసం పెరుగుతుంది. మేషరాశి వారికి అచ్చంగా ఇలాంటి కాలం. ఇంతకుముందు దేవుణ్ణి గుర్తుపెట్టుకొని వారు కూడా ఇప్పుడు ఒక్కసారిగా దేవుడి గురించి ఆలోచించడం మొదలు పెడతారు. పూజ చేయాలి అనిపించడం, దేవాలయానికి వెళ్ళాలి అనిపించడం, మంత్రాలు వినాలి అనిపించడం, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడాలి అనిపించడం. ఇవి భయంతో వచ్చిన ఆధ్యాత్మికత కాదు, ఇది కాలం ఇచ్చే సంకేతం. ఆస్ట్రాలజీ ప్రకారం ఎవరిని జీవితంలో చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలో వారిని ముందుగా దేవుని దగ్గరకు చేస్తుంది కాలం. మేషరాశి వారి దశలో గమనించకపోయినా వారి మాటల్లో, ఆలోచనలో, నిర్ణయాల్లో దైవిక మార్గదర్శనం మొదలవుతుంది. ఇది కోటీశ్వరుల యొక్క లక్షణం. ఎందుకంటే నిజమైన సంపదకు ముందు మనిషి అహంకారం తగ్గాలి. అహంకారం తగ్గినప్పుడు మాత్రమే అనుగ్రహం ప్రవేశిస్తుంది. శత్రువులు అసలు ముఖం బయటపడడం, ఇది రక్షణే కానీ నష్టం కాదు. మేషరాశి వారు సహజంగా మంచివాళ్ళు, అందరినీ నమ్మేస్తూ ఉంటారు. తమ మనసు పూర్తిగా తెరిచి మాట్లాడేస్తారు. కానీ 2026 సంవత్సరంలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది. మీ చుట్టూ ఉన్న కొంతమంది నిజస్వరూపం బయటపడుతుంది. మీ విజయాన్ని భరించలేని వారు, మీ ఎదుగుదలకి అడ్డుపడేవారు, మీ మాటల్ని వేరేలా తిప్పేవారు, ఇలాంటి వ్యక్తులు ఈ సంవత్సరంలో మీ జీవితంలోంచి తొలగిపోతారు, లేదా వారి నిజ స్వభావం మీకు తెలుస్తుంది. మేషరాశి వారు మొదట బాధపడతారు, నమ్మిన వారు ఇలా చేశారే అని చెప్పి. కానీ తర్వాత అర్థమవుతుంది, ఇది నష్టం కాదు. ఎందుకంటే మీరు పైకి వెళ్లే ముందు మీ చుట్టూ ఉన్న విషయాన్ని కాలమే తొలగిస్తుంది. శత్రువులు బయటపడడం అంటే మీకు శక్తి పెరుగుతుందని సూచన. బలహీనులకి శత్రువులు ఉండరు, ఎదిగే వారికి మాత్రమే ఉంటారు. 2026లో మేషరాశి వారికి ఎవరి మాటలకు సులభంగా మోసపోరు. అవసరమైతే మౌనంగా ఉండడం నేర్చుకుంటారు. ఇది చాలా పెద్ద విజయం. పేరు, గౌరవం, మీ మాటకు విలువ పెరగడం జరుగుతుంది. ఇంతవరకు మీరు మాట్లాడినా ఎవరూ పట్టించుకోలేదా? మీ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదా? 2026లో మీ పరిస్థితి మారుతుంది. మేషరాశి వారు మాట్లాడితే వినేవాళ్ళు పెరుగుతారు. మీ మాటకు బరువు పెరుగుతుంది. మీ ఉనికిని గుర్తించే సమయం వస్తుంది. ఇది ఒక్కసారిగా జరగదు, కానీ నెమ్మదిగా మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తన మారుతుంది. ఇంతకుముందు మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్న వారు ఇప్పుడు సలహా అడుగుతారు. మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు. ఇది కేవలం గౌరవం కాదు, ఇది బాధ నుంచి వచ్చిన పరిపక్వతకు గుర్తింపు. ఆస్ట్రాలజీ ప్రకారం మేషరాశి వారు 2026లో సామాజికంగా ఒక మెట్టు పైకి వెళ్తారు.
ఇది కోటి రూపాయల కన్నా విలువైనది. ఎందుకంటే గౌరవం ఉన్న చోట అవకాశాలు వస్తాయి. స్థిరాస్తి యోగం, ఇల్లు, భూమి, కాలం సిద్ధం చేస్తోంది. చాలామంది మేషరాశి వారికి ఇల్లు కొనాలి అనే కోరిక ఉంటుంది, లేదా ఒక స్థిరమైన ఆస్తి కావాలని ఉంటుంది. ఆస్ట్రాలజీ ప్రకారం మేషరాశి వారికి ఇల్లు, భూమి, వాహనం వంటి యోగాలు ఈ సంవత్సరంలో బలపడతాయి. ఇంతకుముందు ఆలోచనగా ఉన్నవి ఇప్పుడు అవకాశాలుగా మారతాయి. కొంతమందికి అనుకోకుండా ఆస్తి అనేది దక్కుతుంది. కొంతమందికి రుణ సౌకర్యాలు లభిస్తాయి. కొంతమందికి పాత సమస్యలు తొలగిపోతాయి. ఇది కేవలం భౌతిక సంపద కాదు, ఇది జీవితానికి స్థిరత్వం. ఎందుకంటే ఒక మనిషి నిజంగా ఎదగాలంటే తన కాళ్ళ కింద భూమి ఉండాలి. మేషరాశి వారి ఈ అవకాశాలను భయంతో వదులుకోకూడదు, అలాగే తొందరపాటుతో నష్టపోవద్దు. సమతుల్యంగా అడుగులు వేస్తే కాలం పూర్తిగా సహకరిస్తుంది. శుభకార్యాలు, కుటుంబంలో ఆనందం, కన్నీళ్ళ తర్వాత చిరునవ్వులు. ఇంతకాలం మేషరాశి వారి ఇంట్లో ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఆందోళన ఉండి ఉంటుంది. 2026 సంవత్సరంలో ఆ వాతావరణం మారుతుంది. శుభవార్తలు వస్తాయి. పెళ్ళిళ్ళు, పిల్లల విషయంలో సంతోషం, ఇంటి సభ్యుల మధ్య ఐక్యత. ఇది ఒక్క రోజులో జరగదు, కానీ ఏడాది మధ్యలో మేషరాశి వారు స్పష్టంగా అనుభూతి చెందుతారు. ఇంతకాలం బాధపడినందుకు కాలం మీకు బహుమతి ఇస్తోంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మీద ఆధారపడే పరిస్థితులు వస్తాయి. మీరు కుటుంబానికి ఆధార స్తంభంగా మారతారు. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే కుటుంబంలో శాంతి ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు. మేషరాశి వారి ఈ శుభకాలాన్ని గర్వంతో కాదు, కృతజ్ఞతతో స్వీకరించాలి. మానసిక బలం అసాధారణంగా పెరగడం, విరిగిన మనసే మీ ఆయుధం. మేషరాశి వారు చాలా విషయాల్లో బలంగా కనిపిస్తారు, కానీ లోపల ఎన్నోసార్లు విరిగిపోతారు. ఆ బాధను బయటకు చెప్పరు, నవ్వుతో దాచేస్తారు. 2026 సంవత్సరం ఈ స్థితిని పూర్తిగా మార్చుతుంది. ఇంతవరకు మేషరాశి వారు సమస్య వచ్చినప్పుడు ఎందుకు నాకు ఇలా జరుగుతోంది అని ప్రశ్నించారు, కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఇప్పుడు ఒక్క ప్రశ్న మాత్రమే ఉంటుంది: దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇదే మానసిక బలం. బాధ నుంచి పుట్టిన బలం చాలా శక్తివంతమైనది. ఇది చదువుతో రాదు, డబ్బుతో రాదు, అనుభవంతో మాత్రమే వస్తుంది. మేషరాశి వారు ఏ కష్టం వచ్చినా కృంగిపోరు. కొంతసేపు మౌనంగా ఉంటారు, ఆలోచిస్తారు, తర్వాత నిలబడి ఎదుర్కొంటారు. ఇది జీవితాన్ని గెలిచే లక్షణం. బలహీనమైన మనసుకి అదృష్టం నిలవదు. బలమైన మనస్సు ఉన్నవారికి కాలం మద్దతు ఇస్తుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల మతం కాదు, ఆత్మబలం. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ఇది మతం మారడం కాదు, ఇది దేవుడి పేరు మాత్రమే జపించడం కూడా కాదు, ఇది లోపల జరిగే మార్పు. ఇంతవరకు మేషరాశి వారు బయట ప్రపంచం మీదే దృష్టి పెట్టారు. ఇప్పుడు లోపలికి చూసే సమయం వస్తోంది. ఒంటరిగా ఉండాలనిపించడం, మౌనంగా కూర్చోవాలనిపించడం, ఏదో తెలియని శాంతి కావాలి అనిపించడం, ఇవన్నీ ఆధ్యాత్మిక ఎదుగుదల సంకేతాలు. ఈ దశలో మేషరాశి వారు వేరే వాళ్ళ తప్పుల మీద ఎక్కువగా స్పందించరు. అవసరం లేని వాదనలకు దూరంగా ఉంటారు. తమ శక్తిని వృధా చేయరు. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన మనిషిని ఎవ్వరూ సులభంగా కుదిపేయలేరు. కాలం మేషరాశి వారిని బయటగా కాదు, లోపలగా బలంగా తయారు చేస్తుంది. నాయకత్వ గుణం పూర్తిగా బయటపడడం. మేషరాశి వారు నాయకులే, కానీ ప్రతి నాయకుడికి ఒక సమయం ఉంటుంది. 2026లో ఆ సమయం వస్తుంది. ఇంతవరకు మీరు ఇతరుల ఆదేశాలు పాటించారు, ఇప్పుడు ఆదేశాలు ఇచ్చే స్థితికి వస్తారు. ఇది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. మీ మాట వినిపించే స్థానం వస్తుంది. మీ నిర్ణయాలు అమలయ్యే స్థితి వస్తుంది. ఈ నాయకత్వం అహంకారం నుంచి రాదు, బాధ్యత నుంచి వస్తుంది. మేషరాశి వారు ఇతరుల బాధను అర్థం చేసుకుంటారు. తప్పు చేసిన వారిని కూడా గౌరవంగా చూస్తారు. అవసరమైతే కఠినంగా నిర్ణయం తీసుకుంటారు. ఇది నిజమైన నాయకత్వం. ఈ దశలో మేషరాశి వారు తమ మీద నమ్మకం పెట్టుకోవాలి. ఇతరుల మాటలు ఎక్కువగా వినకూడదు. అంతర్గత స్వరం చెప్పింది చేయాలి. అకస్మాత్తుగా వచ్చే ధనలాభం. ఊహించని మార్గంలో 2026లో మేషరాశి వాళ్ళకి డబ్బు విషయంలో ఒక ప్రత్యేక అనుభవం ఎదురవుతుంది. ఇది కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే కాదు, అనుకోకుండా వచ్చే లాభం. పాత పెట్టుబడి నుంచి లాభం రావచ్చు. ఒక ఆలోచన అకస్మాత్తుగా పనిచేయవచ్చు. ఒక అవకాశం తలుపు తట్టవచ్చు. ఇది అదృష్టం కాదు, ఇది మీ జీవితంలో మీరు పెట్టిన శ్రమకు వచ్చిన ఫలితం. చాలాసార్లు మనం చేసిన మంచి పనుల ఫలితం చాలా ఆలస్యంగా వస్తుంది. 2026లో మేషరాశి వారికి అలాంటి ఆలస్య ఫలితాలు దక్కుతాయి. ఈ సమయంలో మేషరాశి వారు అత్యుత్సాహానికి లోనవ్వకూడదు. డబ్బు వచ్చినంత మాత్రాన అన్నీ ఖర్చు చేయకూడదు. ఇది మీ భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టే సమయం. కాలం మీ చేతిలో డబ్బు పెట్టిందంటే మీ బాధ్యతను కూడా పెంచింది. కొత్త పరిచయాలు మీ జీవిత దిశ మార్చే వ్యక్తులు. 2026లో మేషరాశి వారి జీవితంలో కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. ఈ పరిచయాలు సాధారణంగా ఉండవు. వీళ్ళ మాటలు మీ ఆలోచన విధానాన్ని మారుస్తాయి. వీళ్ళతో మాట్లాడిన తర్వాత మీ జీవితాన్ని మీరే వేరే కోణంలో చూడడం మొదలవుతుంది. కొంతమంది మీకు మార్గదర్శకులుగా మారుతారు, కొంతమంది
అవకాశాలను చూపిస్తారు. కొంతమంది మీలోని శక్తిని గుర్తిస్తారు. ఇంతవరకు మీ చుట్టూ ఉన్నవారు మీ సామర్థ్యాన్ని పూర్తిగా గుర్తించలేదు, కానీ ఇప్పుడు మీ విలువను గుర్తించే వాళ్ళు వస్తారు. ఈ దశలో మేషరాశి వారు అందరితో స్నేహం చేయాల్సిన అవసరం అయితే లేదు, కానీ వచ్చిన ప్రతి పరిచయాన్ని గౌరవంతో చూడాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలడు. శుభవార్తలు వరుసగా రావడం ఎదురుచూపులకి ముగింపు. మేషరాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిన సమాధానాలు ఉన్నాయి. ఉద్యోగం గురించి, డబ్బు గురించి, కుటుంబ సమస్యల గురించి, వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం గురించి ఈ ఎదురు చూపులకు ముగింపు పెట్టే సంవత్సరం. ఒక శుభవార్త వచ్చిన వెంటనే ఇంకొకటి వస్తుంది. చిన్నదిగా మొదలైన ఆనందం నెమ్మదిగా పెద్ద సంతోషంగా మారుతుంది. ఇంతకాలం ఎదురు చూసిన రాణి ఫలితం ఇప్పుడు అకస్మాత్తుగా చేతికి వస్తుంది. దీనివల్ల మేషరాశి వారు లోపల నుంచి కరిగిపోతారు. ఇది అదృష్టం ఒక్క రోజులో మారడం కాదు, ఇది కాలం లెక్క కట్టి ఇచ్చే ఫలితం. శుభవార్తలు వస్తున్నప్పుడు మేషరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవాలని ఆతృత కొన్నిసార్లు సమస్యలకు దారితీస్తుంది. నిశ్శబ్దంగా సంతోషించండి. కాలం మీకు ఇచ్చిన బహుమతిని శాంతిగా స్వీకరించండి. కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరడం సాధ్యంగా మారే దశ. మేషరాశి వారు తమ మనసులో ఎన్నో కోరికలు దాచుకుంటారు. వాటిని అందరికీ చెప్పరు, ఎందుకంటే చెప్పినా జరగవని అనుకుంటారు. 2026లో ఈ ఆలోచన మారుతుంది. ఇంతవరకు అసాధ్యం అనుకున్న కోరికలు నెమ్మదిగా సాధ్యంగా మారతాయి. ఇల్లు కావాలనుకున్న వారికి ఆ అవకాశం, స్థిరమైన ఆదాయం కావాలనుకున్న వారికి మార్గం, గౌరవం కావాలనుకున్న వారికి గుర్తింపు ఒక్కసారిగా రావు, కానీ ప్రతి 3 నెలలకు ఒక కోరిక నెరవేరుతుంది. దీనివల్ల మేషరాశి వారికి తమ మీదే ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఇది సాధించగలనా అనే అనుమానం, నేను ఇంకా ఎంత సాధించగలను అనే ధైర్యంగా మారుతుంది. ఇది చాలా కీలకమైన దశ, ఎందుకంటే ఈ దశలో మనిషి తన పరిమితులను మర్చిపోతాడు. అదృష్ట ద్వారాలు తెరుచుకోవడం కాలం మీ వైపు తిరిగింది. మేషరాశి వారు ఒక విషయాన్ని స్పష్టంగా గమనిస్తారు. ఇంతకాలం కష్టపడినా ఏదీ కలిసి రాలేదు, ఇప్పుడు మాత్రం చిన్న ప్రయత్నానికి పెద్ద ఫలితం వస్తోంది. ఇది అదృష్ట ద్వారాలు తెరుచుకున్నాయనే సూచన. మీరు వెళ్ళిన చోట సహాయం దొరుకుతుంది, మీరు అడిగిన చోట సమాధానం వస్తుంది, మీరు ప్రయత్నించిన చోట అవకాశం కనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇవి కాలం ఇచ్చే అనుమతి. అదృష్టం ఉన్నప్పుడు మనిషి జాగ్రత్తగా ఉండాలి. అతి విశ్వాసం నష్టానికి దారి తీస్తుంది, కానీ భయం కూడా అవకాశాన్ని దూరం చేస్తుంది. సమతుల్యతే మంత్రం. దేవతల అనుగ్రహం స్పష్టంగా అనుభూతి కావడం. మేషరాశి వారు 2026వ సంవత్సరంలో దేవుడి యొక్క అనుగ్రహాన్ని అనుభూతి చెందుతారు. ఇది మాటల్లో చెప్పలేంది, కానీ లోపల నుంచి అనిపిస్తోంది. ఎవరైనా కాపాడుతున్నారని భావన, ప్రమాదం తప్పిపోవడం, చివరి నిమిషంలో సమస్య పరిష్కారం కావడం, అనుకోని చోట సహాయం లభించడం, ఇవన్నీ దైవిక అనుగ్రహ లక్షణాలు. ఇంతకాలం మీరు చేసిన ప్రార్థనలు ఇప్పుడు ఫలించడం మొదలవుతుంది. ఈ దశలో మేషరాశి వారి దేవునిపై మరింత కృతజ్ఞత కలిగి ఉండాలి. అహంకారానికి తావివ్వకూడదు, ఎందుకంటే అనుగ్రహం ఉన్న చోట వినయం ఉండాలి. జీవిత దిశ పూర్తిగా మారిపోవడం, ఇదే నిజమైన పరివర్తనం. 2026 సంవత్సరం ముగిసే సమయానికి మేషరాశి వారు తమ గతాన్ని చూసి ఆశ్చర్యపోతారు. నేను ఇంత దూరం వచ్చానా, ఇన్ని మార్పులు ఎదుర్కొన్నానా, ఇన్ని సాధించానా, ఈ ప్రశ్నలు మీ మనసులో వస్తాయి. మీ ఆలోచన విధానం మారుతుంది, మీ లక్ష్యాలు మారుతాయి, మీ జీవితానికి అర్థం మారుతుంది. ఇది చిన్న మార్పు కాదు, ఇది పూర్తి పరివర్తనం. ఇంతకాలం మీరు జీవించిన జీవితం ఒక అధ్యాయం. 2026 సంవత్సరంలో మొదలయ్యేది మరో అధ్యాయం. ఈ కొత్త అధ్యాయం బాధతో కాదు, భయంతో కాదు, ధైర్యంతో, జ్ఞానంతో, స్థిరత్వంతో మొదలవుతుంది. మేషరాశి వారి ఈ పరివర్తనను భయపడకూడదు, ఇది మీరు ఎదగడానికి కాలం ఇచ్చిన అవకాశం. ఈ వీడియో చివరి వరకు మీరు విన్నారంటే ఇది కూడా యాదృచ్ఛికం కాదు, మీ జీవితంలో మార్పు మొదలయ్యే సమయానికి మీరు సిద్ధంగా ఉన్నారని అర్థం. మేషరాశి వారు ఇంతవరకు మీరు ఒంటరిగా పోరాడారు. ఎవరూ అర్థం చేసుకోలేదని బాధపడ్డారు, కష్టపడిన ఫలితం రాలేదని నిరాశపడ్డారు. కానీ గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడూ ఆలస్యంగా వచ్చినా ఖాళీ చేతులతో పంపదు. 2026 సంవత్సరం మీకు పరీక్ష కాదు, ఇది మీకు బహుమతి. మీ సహనానికి, మీ నిజాయితీకి, మీ మౌన పోరాటానికి ఈ వీడియోలో చెప్పిన లక్షణాలు మీ జీవితంలో కనీసం మీరు అనుభూతి చెందుతున్నట్లయితే ఇక జీవితం పాతదిలా ఉండదు. దేవునిపై విశ్వాసం పెట్టండి, మీ మీద నమ్మకం పెట్టుకోండి, తొందరపడకండి, కానీ వెనక్కి తగ్గకండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఓం నమః శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.